దేశద్రోహం కేసుల్లో సీరియస్గా కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయకపోతే అత్యంత ప్రమాదకరం. దేశద్రోహులు తప్పించుకుంటారు. తాజాగా ఒరిస్సా అంశంలో కోర్టు ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. ఒక అతన్ని అరెస్ట్ చేశారు. ఏంటయ్యా అంటే మనకి సంబంధించినటువంటి ఐటీఆర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మిస్సైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి టెస్టింగ్కి సంబంధించినటువంటి అంశాల డాక్యుమెంట్లని అతను లీక్ చేశాడు, పాకిస్తాన్కి చైనాకి అమ్మాడు అన్నటువంటి విషయంలో ప్రాథమిక ఆధారాలు అతనికి వచ్చినటువంటి అతని అకౌంట్లో పడ్డ అన్నోన్ అమౌంట్స్, విదేశాల నుంచి వచ్చిన అమౌంట్స్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేశారు. బాలాసోర్లో జరిగినటువంటి అంశం ఇది. బాలాసోర్ డాక్యుమెంట్స్ ఇట్లాగా బయటపడ్డాయని. అయితే ఇతనికి తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వము తగినటువంటి ఆధారాలని కోర్టుకు సమర్పించడంలో ఫెయిల్ అయ్యింది. బెయిల్ని అపోజ్ కూడా చేయలేదు కనీసం పబ్లిక్ ప్రాసిక్యూటరు. అంటే ప్రాసిక్యూషన్ తరపున వాళ్ళు కూడా అవతల ఉన్నటువంటి నిందితుడితో కుమ్మక్కైపోయారు అని పరోక్షంగా చెప్పుకొచ్చింది న్యాయస్థానం. దాని ప్రభుత్వాన్ని చెక్ చేసుకోమని చెప్తోంది.